వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా. సో రీసెంట్గా మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ టైం టేబుల్ రిలీజ్ అయింది. సో చాలామంది స్టూడెంట్స్ టైం టేబుల్ చూసిన వెంటనే టెన్షన్ పడతారు. అంటే ఏ ఎగ్జామ్ చదవాలి, ఏ రోజు ఏ ఎగ్జామ్, ఓకేనా. సో ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి, ఈ పేపర్స్ ఎన్ని పేపర్స్ మనమే, ఏ పేపర్ చదవాలి, ఎలా చదవాలి అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఓకేనా. సో అందుకే ఈరోజు నేను మీకు ఈ టైం టేబుల్ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా వివరించబోతున్నా. ఓకేనా. సో ఈ క్లాస్ పూర్తయ్యేసరికి మీకు అసలు టైం టేబుల్ పైన ఒక అవగాహన వస్తుంది. ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఏ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఓకేనా. సో ఏ రోజు నుంచి ఏ రోజు ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ టైంకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా రాయాలి, మొత్తం మనం ఇందులో మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ముందుగా మనం టైం టేబుల్ చూసుకుందాం. ఇదిగోండి, ఇది రీసెంట్గా రిలీజ్ అయిన 2025-2026 అడ్మిటెడ్ బ్యాచ్. ఇప్పుడు ఎవరైతే సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళది. ఓకే. సో ఎగ్జామ్స్ మీకు 25th జూలై నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఇదిగోండి టైం టేబుల్. ఎప్పటి నుంచి 25th జూలై. ఓకేనా. సో మీకు టైమింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ ఎగ్జామ్ 2 to 5. ఓకేనా. ఈవినింగ్ 2 to 5 PM. ఓకే. సో అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే మీ సబ్జెక్ట్స్. ఓకే. ఏ రోజు ఏ సబ్జెక్ట్, ఇది మీకు క్లియర్గా తెలియాలంటే మీకు ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో ఆ హాల్ టికెట్ పైన ఎగ్జామ్ కోడ్ ఉంటుంది, పేపర్ కోడ్ ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి, ఇవి ఆ కోడ్స్. ఓకేనా. సో మీకు హాల్ టికెట్ పైన ఏదైతే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ పైన ఒక కోడ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఆ కోడ్ ఈ కోడ్స్లో ఎక్కడుందో చూసుకుంటే సరిపోతుంది మీకు అదే ఎగ్జామ్. ఎందుకంటే కొంతమంది ఒకే సబ్జెక్ట్, కొంతమందికి మైనర్, కొంతమందికి మేజర్ కదా. సో దాని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి 25th జూలై 25th మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇదిగోండి 25th, మళ్ళీ 26th గ్యాప్ ఉంది, 27th మళ్ళీ ఎగ్జామ్. ఇదిగో. ఓకేనా. ఇదిగోండి. ఒకవేళ ఇంకా ఎగ్జామ్స్ పైన ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లోనే చెప్పండి. ఓకే. ఇదిగోండి. సో మనం ఒకసారి టైం టేబుల్ చూసుకొని తర్వాత సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఇదిగోండి. నెక్స్ట్ 25th ఎగ్జామ్ ఉంది, 27th ఉంది, నెక్స్ట్ మళ్ళీ 28th ఉంది. ఎవరికి ఏ ఎగ్జాము, మీ యొక్క మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి, మైనర్ సబ్జెక్ట్స్ ఏంటి ఒకసారి తెలుసుకోండి ఇప్పుడైనా తెలియని వాళ్ళు. ఓకేనా. 28th. నెక్స్ట్ మళ్ళీ 29th ఎగ్జామ్, 26th ఒకటి మీకు గ్యాప్. 25 ఎగ్జామ్ ఉంది, 27th, 28th ఉంది, 29th కూడా ఉంది. ఇదిగోండి. ఓకేనా. సో పేపర్స్ ఏంటి అని ఈ పీడిఎఫ్ ఆల్రెడీ మీకు ఎక్కడ దొరుకుతుందో చెప్తా. ఓకేనా. డోంట్ వెరీ. ఇదిగోండి. మేజర్ కెమిస్ట్రీ ఎవరైతే ఉందో, ఓకేనా, పేపర్ 3 కెమిస్ట్రీ మేజర్ అవుతుందో వారికి 30 వాళ్ళ ఎగ్జామ్. ఓకేనా. జూలై 30. ఇదిగోండి పేపర్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. పేపర్ నేమ్స్ ఇదిగోండి. బాటనీ మేజర్ వాళ్ళకి ఇది. బాటనీ మేజర్ వాళ్ళకు కూడా 30 జూలై. కెమిస్ట్రీ మేజర్ వాళ్ళకు కూడా 30 జూలై. ఓకేనా. కంప్యూటర్ సైన్స్ మేజర్ సబ్జెక్ట్స్, మేజర్ మైనర్ తెలుసు కదా మీకు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు వీడియో చేశాను, మేజర్స్ అంటే ఏంటి, మైనర్స్ అంటే ఏంటి, ఎవరు చదివి ఉన్నారు కదా. సో ఎవరిదైతే కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టు వాళ్ళ ఎగ్జామ్ ఇది. బాటనీ మేజర్ సబ్జెక్టు ఈరోజే. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. ఓకేనా. ఇప్పుడు జూలై 30. ఓన్లీ 26 మాత్రమే మీకు గ్యాప్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. 28 ఉంది, 29 ఉంది, 30 కూడా ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ చూడండి, మ్యాథ్స్ వాళ్ళు కూడా ఆ రోజు ఎగ్జాము. మేజర్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30th జూలై. అది మేజర్ కెమిస్ట్రీ, కంప్యూటర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఇదిగోండి యాక్వాకల్చర్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మేజర్ వాళ్ళకుంది, వాళ్ళకు కూడా సేమ్ ఆ రోజు ఎగ్జామ్ జూలై. మేజర్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేజర్ ఎగ్జామ్ ఈరోజే. ఈరోజు ఇట్ మీన్స్ 30th జూలై. ఓకేనా. ఇదిగోండి బయోటెక్నాలజీ మేజర్ అవుతుందో వాళ్ళకు కూడా జూలై 30 ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేటా మైనింగ్, డేటా సైన్స్, వాటి యొక్క పేపర్ నేమ్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. నేను చెప్పడం లేవనుకో. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ డేటా సైన్స్ అనుకోండి, పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకేనా. పేపర్ నేమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు డైరెక్ట్ కంప్యూటర్స్ మేజర్స్ అనుకుని వెళ్ళిపోవద్దు.
వాటికి పేపర్ నేమ్స్ కూడా ఉంటాయి కింద. మీకు ఏది సబ్జెక్ట్ ఉందో ఆ మేజర్ సబ్జెక్ట్ కింద ఆ పేపర్ నేమ్ ఉంటుంది. పేపర్ నేమ్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ పేపర్ నేమ్. మళ్ళీ చెప్పలేదు అంటారు ఇంతకుముందు, అది కూడా చెప్తాను చూడండి. ఎందుకు చూసేద్దాం. ఇదిగోండి మ్యాథ్స్ గ్రూప్ థియరీ మేజర్ వాళ్ళకి 30th జూలై, ఫిజిక్స్ మేజర్ వాళ్ళకి వేవ్స్ అండ్ ఆప్టిక్స్ 30th జూలై, జువాలజీ మేజర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎవరైతే మేజర్ ఉందో వాళ్ళకు కూడా 30th జూలై, యాక్టివా కల్చర్ దేంటి ఫ్రెష్ వాటర్ యాక్టివా కల్చర్ ఇది కూడా 30th జూలై. ఇదిగోండి మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, అది మ్యాథ్స్ వాళ్ళు అవ్వచ్చు, ఫిజిక్స్ వాళ్ళు అవ్వచ్చు, మేజర్ సబ్జెక్ట్ 30th జూలై. ఓకేనా. జియోగ్రఫీ మేజర్, దాంట్లో మేజర్ సబ్జెక్ట్లో పేపర్ నేమ్ చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, జియోగ్రఫీ మేజర్ పేపర్ నేమ్ ఫిజికల్ జియోగ్రఫీ ఇది కూడా మీకు 30th జూలై. ఓకేనా. సో ఒకవేళ మీకు క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేకపోతే మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఇదిగోండి ఇది కూడా 30th జూలై. పేపర్స్ అన్నీ 30th జూలై. హ్యూమన్ జెనెటిక్స్, మైక్రోబయాలజీ, స్టాటిస్టిక్స్ మేజర్ పేపర్స్ ఉన్న వాళ్ళకి. ఓకేనా. మల్టీమీడియా. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ ఫైల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ మేజర్ పేపర్ ఎవరికైనా ఉందా? ఉంటే వాళ్ళ ఎగ్జామ్ 30th జూలై. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ చూడండి, బాటనీ మేజర్ పేపర్ అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పెమ్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ మేజర్ ఫిజికల్ కెమిస్ట్రీ 1. ఆ ఫిజికల్ కెమిస్ట్రీ 1లో మరి పేపర్ నేమ్ చూడండి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇది పేపర్ నేమ్. కంప్యూటర్ సైన్స్ మేజర్ డిజిటల్ లాజిక్ డిజైన్. ఓకేనా. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మేజర్ ఎలిమెంట్ రియల్ అనాలిసిస్. ఫిజిక్స్ మేజర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. జువాలజీ మేజర్ ఎంబ్రియాలజీ, యాక్వాకల్చర్. ఓకేనా. వీళ్ళందరికీ 31st ఎగ్జామ్. ఇదిగో ఫ్రైడే జూలై 31st 2 PM to 5 PM. ఓకేనా. బయోటెక్నాలజీ బేసిక్ ఇమ్యూనాలజీ పేపర్ నేమ్. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, ఒకవేళ మీకు పేపర్ నేమ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీ హాల్ టికెట్లో కోడ్ ఉంటుంది. ఇదిగోండి ఈ కోడ్ డైరెక్ట్గా చూసుకుంటే మీకు పీడిఎఫ్ ఫైల్ ప్రొవైడ్ చేస్తాను. మీ ఒక హాల్ టికెట్ పైన ఉన్న కోడు ఈ పీడిఎఫ్ మీకు ఆల్రెడీ ఇస్తాను. ఈ పీడిఎఫ్లో కోడ్ ఎక్కడ చూసుకొని మీకు సబ్జెక్ట్ దొరికిపోద్ది. ఇంకా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే అప్పుడు చెప్తున్నా, కన్ఫ్యూజ్ ఉండదు. ఇన్ కేసు ఎవరైనా కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటారు, సో వాళ్ళకి. ఓకే. ఇదిగోండి 25th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా 31st జూలైవే. ఓకేనా. ఈ ఎగ్జామ్స్ అన్నీ 31st జూలై. ఇదిగోండి కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇవ్వండి, ఒకవేళ ఇవి ఎన్ని మార్క్స్ కూడా మీకు తెలియకపోతే ఇక్కడ కనిపిస్తుంది, చివరి ఉంటాయి మీకు మార్క్స్. ఓకేనా. అది నెక్స్ట్ తర్వాత చూడండి 2025 2026 కనిపిస్తుందా? పద్ధతి చూద్దాం. మీకు టైం టేబుల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఇక్కడ చూడండి పేపర్ కూడా ఉంది. సో ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. మీ టైం టేబుల్లో కూడా పేపర్ కోడ్ ఉంటుంది సబ్జెక్ట్ పక్కన. ఓకేనా. ఆ కోడ్ చూసి ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని ఆ కోడ్ ఎక్కడో చూసుకుంటే మీకు సబ్జెక్ట్ దొరికేస్తుంది, ఇంకా మీకు డౌట్ ఉంటే. ఓకేనా. ఇవ్వండి, వీటికి సంబంధించిన ప్రతి కోర్సు మన యాప్లో ఉందమ్మా. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే. డిఎం బ్లాగ్స్ సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. ఓకేనా. సో ప్లేస్టోర్లో మీకు డిఎం లాజిక్స్ యాప్ అవైలబుల్గా ఉంది. సో యాప్ ఓపెన్ చేస్తే మీరు సెమిస్టర్లోకి వెళ్తే ఇక్కడ సెకండ్ సెమ్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బాటనీ, జువాలజీ, కంప్యూటర్స్, ఓకే, స్కిల్ పేపర్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి మీరు స్క్రోల్ చేస్తున్న కదా వస్తూనే ఉంటాయి. ఇదిగో సప్లై పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, రెగ్యులర్ పేపర్స్ ఉన్నాయి, సప్లై పేపర్స్ ఉన్నాయి. అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఎలానే ప్రొవైడ్ చేసాం. ఓకేనా. ప్రతి సబ్జెక్ట్కి కూడా 6 months వ్యాలిడిటీ ఉంటుంది మీరు పర్చేజ్ చేసిన ఎగ్జాక్ట్ డేట్ నుంచి. ఓకేనా. 6 monthsలో మీకు ఏ ఇష్యూ వచ్చినా సరే యాప్ కార్నర్లో ఒక వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇదిగోండి ఇవన్నీ సప్లై పేపర్స్, ఇవన్నీ రెగ్యులర్ పేపర్స్. ఇదిగోండి
రెగ్యులర్ అని ఇదిగో మొత్తం స్కిల్ పేపర్స్ మొత్తం కాంబో మీకు ఇప్పుడు 10 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇదిగోండి డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఇదిగోండి డిజిటల్ లాజిక్ డిజైన్, కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ 1, ఆర్గానిక్ కెమిస్ట్రీ 1, గ్రూప్ థియరీ, ఇదిగోండి ఎనాటమీ ఎంబ్రియాలజీ. ఓకే, సెకండ్ సెమ్ అన్ని సబ్జెక్ట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ కూడా సప్లై సబ్జెక్ట్స్. ఓకేనా. సో ప్రతి సెమిస్టర్స్ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి డిఎంటీ లాజిక్స్ యాప్లో. ఓకేనా. మీరు ఏ సబ్జెక్ట్ పర్చేజ్ చేసినా దానికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, 5 యూనిట్స్ యొక్క వీడియో క్లాసెస్. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకేనా. ఫర్ సపోజ్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఇదిగోండి డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. ఇదిగోండి కంటెంట్లోకి వెళ్తే దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, టోటల్ క్లాసెస్, వీటితో పాటు ఇప్పుడు దీనికి సంబంధించిన టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో మీకు ఈ ప్రైస్ ఉంది. తర్వాత మీకు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఇంకా టైం టేబుల్ వచ్చింది, ఇంకా ఎవరు పర్చేస్ చేసుకోకపోతే త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో 99 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీతో ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు ఏ డేట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇంకెవరు సప్లై ఉంచుకోవడం, అందరూ పాస్ అయిపోయిన ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఒకవేళ మీకు బయట ఎవరైనా తీసుకుని ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీరు మెటీరియల్ తీసుకుంటే 100+ అమౌంట్ పడుతుంది. మరి మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు. అండ్ ఇంకా డయాగ్రామ్స్ కానీ సోన్స్ ఇంకేం ఉండవు, ఓన్లీ మెటీరియల్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు 99 రూపీస్కే మీకు టోటల్ 5 యూనిట్స్ క్లాసెస్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్. ఇన్ కేస్ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీకు 24/7 మీరు డౌట్స్ క్లారిఫై చేసుకునే విధంగా మీకు వాట్సాప్ ఫెసిలిటీ, ఇవన్నీ కలిపి 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇంకెక్కడ బయట చెక్ చేయండి, మీకు ఒక 700, 800, 500+ ఉంటుంది. 500 లోపు కోర్స్ ఎక్కడ మీకు దొరకదు. ఓకేనా. కానీ ఇక్కడ మీకు 99 రూపీస్కే మీకు ఇంత తక్కువ ప్రైస్కి కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. అందరూ పర్చేస్ చేసుకొని ఇంకెవరు సప్లై ఉంచుకుంటే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేసాం. ఓకేనా. సో ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా. రైట్. ఇదే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఫర్ సపోజ్ గ్రూప్ థియరీ చూడండి. ఇదిగోండి గ్రూప్ థియరీ కూడా కంటెంట్లోకి వెళ్తే కనిపిస్తుంది. టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్ ఇందులోనే ఉంటాయి. మొత్తం వాటిని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటితో పాటు ఇంపార్టెంట్ కొంచెం పీడిఎఫ్ కూడా మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. ఓకేనా. ఇవన్నీ కలిపి మీకు 99 రూపీస్కే కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. స్కిల్స్ మీరు అక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఎన్ని స్కిల్స్ ఉన్నాయి సెకండ్ సిమ్లో అన్ని స్కిల్స్ కలిపి 10 రూపీస్కే వస్తున్నాయి మీకు పీడిఎఫ్స్తో. ఓకేనా. ఇదిగో అన్ని స్కిల్స్ కలిపి 10 రూపీస్. దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 months ఏ రోడ్ వచ్చినా సరే దానికి కూడా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఓకేనా. మీరు ఏ సబ్జెక్ట్ పర్చేస్ చేసినా సరే దానికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్. ఓకేనా. వీటన్నిటితో ఇంకెవరు సప్లై ఉంచకూడదు, అందరూ పాస్ అయిపోయిన ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేయడం జరిగింది. ఎనాటమీ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్, ఇదిగో టోటల్ 5 యూనిట్స్ క్లాసులు, వాటిని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసులు, పీడిఎఫ్లో వీడియో క్లాసులు వాటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. ఇవన్నీ కలిపి మీకు ఇంత తక్కువ, ప్రతి కోర్సు 99 రూపీస్ కంటే ఎక్కువ మీకు ఏ కోర్సు ఉండదు. ఓకేనా. యాక్చువల్గా ఇవన్నీ కూడా 199 రూపీస్ కోర్సులు. కానీ డిఎంటీ లాజిక్స్ యాప్లో రీసెంట్గా 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయిన సందర్భంగా యాప్లో మీకు ప్రతి కోర్సు కూడా 99 రూపీస్కి ఉంది. యాక్చువల్గా ఇవన్నీ 199 రూపీస్ కోర్సులు. కానీ ఇప్పుడు యాప్లో మీకు ఆఫర్ నడుస్తుంది కాబట్టి అన్నీ కూడా మీకు 99 రూపీస్కి లాంచ్ చేసాం. సో ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకొని మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. సో మనం నెక్స్ట్ మోడల్ పేపర్ ఒకసారి చూసుకుందాం. టైం టేబుల్ డిస్కస్ చేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇదంతా కూడా మీకు టైం టేబుల్ ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా. ఇదిగోండి లాంగ్వేజెస్ మీకు ఫస్ట్ రోజు 27th July ఆ రోజు జరిగిన ఎగ్జామ్స్ ఇవి.
ఇగో మీకు పేపర్ క్లియర్గా కనిపించకపోతే ఇప్పుడు ఆల్రెడీ నీ పీడిఎఫ్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, క్లాస్ అయిపోయిన వెంటనే ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ. ఇదిగోండి, మీకు ఒకవేళ మీకు ఏ కోర్స్ అనేది క్లియర్ ఇంకా మీకు డౌట్ అనిపిస్తే, ఓకే, సో మీకు ఇచ్చిన మోడల్ మీకు ఏదైతే ఒక షీట్ వస్తుంది కదా ఎగ్జామ్ ముందు హాల్ టికెట్, సో హాల్ టికెట్లో మీకు క్లియర్ కట్గా అక్కడ పేపర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎక్కడున్న కోడ్ మ్యాచ్ చేసుకొని ఏ కోడ్ కరెక్ట్ సరిపోతుందో ఆ కోడ్ పక్కన ఉన్న పేపర్ మీ ఎగ్జామినేషన్. ఓకేనా, అప్పుడు కరెక్ట్గా చూసుకుంటే సరిపోద్ది. కోడ్ దొరికిపోతే మీకు ఎగ్జామ్ దొరికిపోయినట్టే. ఓకే, ఇవ్వండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ కోర్సెస్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఏ క్వశ్చన్స్ అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్స్, జువాలజీ, బాటనీ, ఏ పేపర్ అయినా సరే అన్ని సబ్జెక్ట్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఇంకేమైనా క్లాస్ విన్నట్టు మీకు ఏమైనా డౌట్స్ వస్తే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకేనా, అక్కడి నుంచి మీకు ప్రతి డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి. టైం టేబుల్ పైన ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఉండిపోవద్దు, కాల్ చేయండి. కింద మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ చదివేశారు అనుకో అంత మనసంగా మీరు చేసిన ప్రిపరేషన్ అంతా పోతుంది. సో కరెక్ట్ ఏదైతే మీకు పేపర్స్ ఉన్నాయో వాటి నేమ్స్ అని కరెక్ట్ చూసుకొని టైం టేబుల్ ఏ రోజు ఎగ్జామ్ అనేది ఒక దగ్గర రాసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 25th నుంచి ఎగ్జామ్స్. ఓకేనా, ప్రతిరోజు మధ్యాహ్నం 2 to 5 ఎగ్జామ్ డేట్స్, టైమింగ్. ఓకేనా, ఇదిగోండి, మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ పీడిఎఫ్ నేను మీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకేనా, ఇదిగోండి, మీకు ఏది అన్ని మేజర్ సబ్జెక్ట్స్ అందరికి కూడా 30 ఎగ్జామ్. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 31 ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ మీకు 30. ఓకే, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మేజర్ ఎవరికైతే ఉంటుందో పేపర్ నేమ్ చూసుకోండి, ఫంక్షనల్ ఫుడ్స్ అండ్ ఇది ఒకటి పేపర్. ఓకేనా, సో ఈ పేపర్ మీకు ఫ్రైడే July 30. ఓకేనా, సో మీకు పేపర్తో సబ్జెక్ట్తో పాటు మేజర్ సబ్జెక్ట్తో పాటు పేపర్ నేమ్ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. ఇదిగో, ఇదిగోండి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏవైతే పేపర్ చూస్తున్నాయో ఇవన్నీ కూడా 1-2 సార్లు చూసుకోండి. ఒక పీడిఎఫ్ ఇస్తాం కదా, పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేయండి. దాంట్లో ఏవైతే మీ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ కోడ్ ఉంటుంది కదా, కోడ్లో చూసుకోండి. ఓకేనా, మేజర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అక్కడ మీకు 30 చెప్పాను. ఓకేనా, సో ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇవ్వండి. టైం టేబుల్స్ కనిపిస్తుంది కదా, రైట్. ఇదిగోండి, ఇది స్కిల్ పేపర్స్ సప్లై మేజర్ పేపర్ మైనర్ పేపర్కి మీకు మైనర్ టైం టేబుల్ ఇంకా రాలేదు. ఒక మేజర్ టైం టేబుల్ ఇది, సెకండ్ సెమ్ రెగ్యులర్ మేజర్ టైం టేబుల్ ఇది. ఓకేనా, మైనర్ టైం టేబుల్ రాగానే మీకు మన ఛానల్లో వీడియో వస్తుంది, సో ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో ఇది సెకండ్ సెమ్ రెగ్యులర్ టైం టేబుల్, రెగ్యులర్ మేజర్ టైం టేబుల్. ఓకేనా, సో ఇందులో నేను ఏవైతే మీకు డేట్స్ అవన్నీ చెప్పాను దాన్ని 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు దీని పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఇదిగోండి డిఎంటీ లాజిక్స్ ఛానల్లో మీకు సెకండ్ సెమ్ రెగ్యులర్ సప్లై టైం టేబుల్స్ అని మీకు 2 పీడిఎఫ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ పీడిఎఫ్ మేజర్ టైం టేబుల్స్, ఇది మీకు సప్లిమెంటరీ టైం టేబుల్, సెకండ్ సప్లై టైం టేబుల్. ఓకేనా, సో దాని గురించి కూడా ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు సప్లై టైం టేబుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా, ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే వెంటనే డిఎంటీ లాజిక్స్ యాప్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్నటువంటి సెమిస్టర్, ఇందులో మీకు ఏవైతే సెకండ్ సెమిస్టర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏవైతే కోర్సులు ఉన్నాయో, ఎవరికైతే కోర్సెస్ నీడ్ ఉన్నాయో వాళ్ళు వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకుని మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.
ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.